కిచెన్లోకి వచ్చినవేందిరా నువ్వు పాపమని బాల్కనీలోకి రానిస్తే అయ్యో అయ్యో దానికి వే దొరుకుతలేదమ్మా అదే ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు తిరుగుతుంది అది చేసింది కదా ఆల్రెడీ బయట ఉంది రాని ప్లేస్ అయ్యో అటు నుంచి ఇటు నుంచి తిరుగుతుందమ్మా ఎవరైనా ఏందిరా మీ ఫ్రెండ్ అటు వేస్తుంది మీ ఫ్రెండ్ అయ్యో దానికి తవ్వ దొరుకుతలేదమ్మా అటు 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 గుడ్ వెళ్ళిపోయిందా బాత్రూంలోకి వచ్చిందా వెళ్ళిపోయిందా ఉరుకుపిచ్చింది ఇంట్లోకి వచ్చి ఏం చేసింది బర్డ్ వాష్రూమ్లోకి వచ్చి సుస్ చేసింది పొట్టి వేసింది చూసినావా పిట్టకు కూడా తెలుసు వాష్రూమ్లో చేయాలని ఓకే ఇప్పుడైతే వంట స్టార్ట్ చేస్తున్నాను బిన్నెస్ ఆలు కర్రీ చేస్తున్నాను అనమాట ఇప్పుడు స్టార్ట్ చేశాను మార్నింగ్ లేవగానే పిట్ట దర్శనం అయిందనమాట మా అందరికీ లేవగానే అది ఇంట్లోకి వచ్చింది బాత్రూంలోకి వెళ్ళిందనమాట పంపిస్తుంటే దానికి అర్థం కాకుండా కిచెన్లోకి వచ్చింది ఇక్కడైతే నేను ఈరోజు పాప లంచ్ బాక్స్ కోసం అనేసి బీన్నీస్ ఆలు కర్రీ చేస్తున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి అన్ని కర్రీస్ చేసుకున్నట్లనే ఈజీగా ఆయిల్ వేసుకున్న తర్వాత కుక్కర్లో జీలకర్ర ఆవాలు ఆనియన్ కరివేపాకు పచ్చిమిర్చి వేసాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను అల్లం వెల్లిగడ్డ అది కూడా కొంచెం మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో బీన్నీస్ అవి యాడ్ చేస్తున్నాను బీన్నీస్కి కొంచెం పచ్చి వాసన అనేది ఉంటుంది కదా అవన్నీ పోవడానికి మంచిగా కొంచెం ఫ్రై చేయాలన్నమాట మూత పెట్టి కొద్దిసేపు ఉడికించాను చూడండి మంచిగా మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్లు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మంచిగా కలిసేటట్లు కలిపి మూత పెట్టి ఉడికించాను చూడండి తీసాను నెక్స్ట్ మనం ఇంకా ఆలు కూడా వేస్తున్నానని చెప్పాను కదా అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను బీన్నీస్ ఆలుగడ్డ కాంబినేషన్ చాలా బాగుంటుంది రైస్లో కన్నా చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది నేను ఎప్పుడు ఈ కర్రీ చేసినప్పుడు చపాతీస్ కంపల్సరీగా చేస్తాను అనమాట ఇంకా ఆలు వేసి కొంచెం ఫ్రై అయ్యే వరకు వదిలేసాను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను ముందే ఇక్కడ చూడండి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాను ఆ టమాటోస్ కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకొని దాని తర్వాత నేను ఇక్కడ చూడండి మిర్చి పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇంకా కొంచెం ధనియాల పొడి అనమాట మిర్చి పౌడర్ ఇంకా ధనియాల పొడి యాడ్ చేసి ఒకసారి కలుపుకున్నాను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట మూత పెట్టే ముందు కుక్కర్లో వేసుకుంటేనే కొంచెం తొందరగా అవుతుందని అస్సలు వాటర్ అయితే యాడ్ చేయలేదు నేను కొత్తిమీర కూడా వేసేసి విజిల్ పెట్టేశాను చూడండి ఒక 2-3 విజిల్స్కి ఉడికిపోతుంది ఇంకా ఆ రోజు నేను లంచ్లోకి అది చేశాను కదా బీన్నీస్ ఆలు టిఫిన్లోకి అయితే దొడ్డుప్మా చేశాను అనమాట గోధుమ రవ్వ అంటారు కదా అది చేసి పాపకి ఇచ్చేసి వచ్చాను ఇంకా అక్కడ కుక్కర్లో కర్రీ అయిపోయింది టీ కూడా పెట్టానని చూపిస్తున్నాను ఇక్కడైతే పాప బాబు మేమందరం టిఫిన్ చేసేసాం మా హస్బెండ్ వెళ్ళిపోయాడు పాపను కూడా స్కూల్కి పంపించేసాము దాని తర్వాత నేనైతే ఫస్ట్ అయితే ఇల్లే ఊడుస్తాను అనమాట ఊడ్చిన తర్వాత ఏ పనైనా స్టార్ట్ చేసుకుంటాను రోజు ఫస్ట్ ఇల్లు ఊడ్చిన తర్వాత ఇంకా ప్లేట్స్ అవన్నీ వాష్ చేసుకున్నాను తొందరగా అయిపోయింది ఈరోజు వర్క్ అని చెప్పి ఇది ఈరోజు చూడండి ఎంత మెస్సీగా ఉంది ఒక రోజు పాప డ్రెస్ కనిపించలేదనమాట స్కూల్కి ఏదో డ్రెస్ కోసం అని వెతికాను అది దొరకలేదని అన్నీ తీసి పడేసాను అందుకని ఇక సదరాలన్నీ 2-3 డేస్ నుంచి చూస్తున్నాను ఈరోజు అయితే అన్నీ తీసి బయట పెట్టి క్లీన్గా సదురుకున్నాను అనమాట మొత్తం ఏదైనా దొరకకపోతే పిచ్చిలేసేది ఎక్కడుంది మర్చిపోతున్నాను అనమాట పిల్లల వల్ల అస్సలు జ్ఞాపక శక్తి తక్కువైపోతుంది నాకు రోజుకి ఏది ఎక్కడుందనేది మర్చిపోతున్నాను ఫైనల్గా అయితే ఇలా సదురుకున్నాను అనమాట దానికి కూడా బాబు చాలా డిస్టర్బ్ చేశాడు మార్నింగ్ నుంచి నేను టార్చర్ చేసాడమ్మా లే డూ లైక్ దిస్ కక్క పెట్టుకుంటామ్మా నేను ఉమ్మ చేయమ్మా అక్క తీసుకెళ్తా ఉమ్మ చేయి బుయ్యందా ఉమ్మ చేయి డాడీ బుయ్యి పైన వెళ్దాం ఉమ్మ చేయవా హలో తాతే లేదా పాపని స్కూల్ నుంచి కూడా తీసుకొచ్చిన తర్వాత పాలైతే ఇవ్వలేదు ఆ రోజు వాళ్ళ పప్ప లంచ్ టైంకి వచ్చినప్పుడు ఫ్రూట్స్ తీసుకొచ్చాడు సో తను డ్రాగన్ ఫ్రూట్ అడిగిందని అందుకని ఈవినింగ్ మిల్క్ స్కిప్ చేసి ఇంకా ఫ్రూట్ అయితే కట్ చేశాను ఇద్దరు తిన్నారు 2 పీసెస్
అలాగే ఈవినింగ్ ఆ రోజు మా స్కూల్ ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్డే ఉంటే ఇన్వైట్ చేశారనమాట. సో దానికోసమని నేను బాబు వెళ్ళాము. ఇంకా పాప మా హస్బెండ్ అయితే రాలేదు. వాళ్ళ అక్క షూ వేయమంటే తను వేసుకొని చూస్తుంది అనమాట. ఇద్దరు ఫైటింగ్ చేస్తున్నారు. ఇంకా ఫంక్షన్కి అయితే ఇలా రెడీ అయితే వెళ్ళాము ఇద్దరము. మా ఫ్రెండ్స్ అందరు కూడా కలిసారనమాట. చాలా డేస్ తర్వాత స్కూల్ ఫ్రెండ్స్ అందరూ. ఆయనకి కొంచెం కోల్డ్ అయ్యే సూచనలు ఉన్నాయని జస్ట్ ప్లమ్ కేక్ లాగా, ఓన్లీ కేక్, కూల్ కేక్ కాదు, అది నార్మల్ కేకే, ఒక 2-3 స్పూన్స్ తినిపించాను. చూడండి సాంగ్ వస్తుంది అనమాట. వాడు అందుకని అలా దుంకుతున్నాడు, జంప్ చేస్తున్నాడు డ్యాన్స్ సాంగ్కి. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. అది 20th రోజు వ్లాగ్ ఇది. సో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్.